నమస్తే, వెల్కమ్ టు ది పవర్ ఆఫ్ జెమ్స్. అన్ని జన్మల్లోకెల్లా మానవ జన్మ అత్యుత్తమైంది. కనుక ఈ జన్మలో సార్థకం చేసుకోవాలంటే ఎప్పటికప్పుడు మన సమస్యలకు పరిష్కార మార్గాలను వెతుక్కుంటూనే ఆనందంగా ఉండగలుగుతాం. మీకు ఎలాంటి సమస్యలున్నా రత్నాలు ధరించడం వల్ల తప్పకుండా ప్రయోజనం ఉంటుంది. అయితే రత్నాలు ధరించడం వల్ల ఖచ్చితంగా మంచి ప్రయోజనాలు ఉంటాయని రసిక్ జెమ్స్ వారు చెప్తున్నారు. మానవ జాతిపై ప్రభావం ఉంటుందా అసలు రత్నాల వల్ల? జాతిగా రత్నరీత్యా రత్నధారణ ఏ విధంగా ఉండాలి? రత్నాలు ధరించడం వల్ల సత్తాలు పొందొచ్చా? జాతక రత్నం వల్ల సందేహాలపై రసిక్ జెమ్స్ అండ్ జ్యువెలర్స్ అధినేత, ప్రపంచ ప్రసిద్ధి ఆస్ట్రోజమాలజిస్ట్, భారతదేశంలోని ప్రముఖ రత్నాల శాస్త్రవేత్త, రత్నాల రాజు, రత్నశాస్త్ర విభూషణ, రత్నశాస్త్ర శిరోమణి, ప్రముఖ ఆస్ట్రోజమాలజిస్ట్, జెమ్ థెరపిస్ట్ డాక్టర్ ఎంఎం రజా గారు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు. వారిని అడిగి రత్నాలకు సంబంధించి మరిన్ని సందేహాలకు సంబంధించి నివృత్తి చేసుకుందాం. మీరు కూడా మీకు ఏమైనా సమస్యలున్నా, మీకు ఏమైనా సందేహాలున్నా స్క్రీన్ మీద స్క్రోల్ అవుతున్న నెంబర్స్కి కాల్ చేసి రజా గారితో డైరెక్ట్గా మాట్లాడచ్చు. నమస్తే రజా గారు, గుడ్ ఈవినింగ్. నమస్తే సార్, గుడ్ ఈవినింగ్ సార్. ఎలా ఉన్నారు? రజా గారితో మాట్లాడే ముందు చిన్న ఏవి చూద్దాం. శాస్త్రంలో రత్నాల వ్యాపారంలో తిరుగులేని రారాజు రాసిక్ జెమ్స్ అండ్ జ్యువెలర్స్, డాక్టర్ ఎంఎం రజా, డాక్టర్ రోషన్ల ఆధ్వర్యంలో రాసిక్ జెమ్స్ అండ్ జ్యువెలర్స్ 30 సంవత్సరాల సుదీర్ఘ ప్రస్థానం. డాక్టర్ ఎంఎం రజా, డాక్టర్ రోషన్ల ఎంతటి అద్భుత ప్రస్థానానికి మూల కారణం ఆయన చేసిన కృషి, ఇంకా తాత తండ్రి గారి నుండి వంశ పారంపర్యంగా సాధించిన 50 సంవత్సరాల అద్భుత అనుభవ ఖ్యాతి. ఒక్క మన దేశంలో మాత్రమే కాదు, వరల్డ్ వైడ్ గా ప్రముఖ దేశాలలో బ్రాంచెస్ కలిగి బెంగుళూరు, హైదరాబాద్, విశాఖపట్నం, విజయవాడ, న్యూఢిల్లీ, ముంబై, శ్రీనగర్, దుబాయ్, చికాగో, ఇలినోస్, అర్జినా, యుఎస్ఏ 5 లక్షల కంటే ఎక్కువ మంది నమ్మకమైన క్లయింట్స్ 100% శుభ ఫలితాలను పొందుతున్నారు. రత్నశాస్త్రంలో మెలకువలను ఒడిసిపట్టి నాణ్యమైన రత్నాలను ప్రజలకు అందించడంలో డాక్టర్ ఎంఎం రజా, వారి సోదరు డాక్టర్ రోషన్లు చేస్తున్న కృషి రాసిక్ జెమ్స్ అండ్ జ్యువెలర్స్ కి ఎంతటి పేరు ప్రఖ్యాతులు తీసుకువచ్చింది. ఏ వ్యక్తి అయినా ఆర్థిక అవసరాలతో, కుటుంబ కష్టాలతో, మానసిక సమస్యలతో సతమతమవుతూ ఉంటే వారి జాతకాన్ని పరిశీలించి వారికి సరి అయిన నాణ్యమైన రత్నాన్ని అందించడంలో డాక్టర్ ఎంఎం రజా, డాక్టర్ రోషన్ల ప్రతిభ తిరుగులేనిది. ప్రపంచ వ్యాప్తంగా ఆత్మీయతని పంచే లక్షలాది మంది వినియోగదారుల అండదండలు, ఆశీస్సులతో రాసిక్ జెమ్స్ అండ్ జ్యువెలర్స్ ఉత్తమమైన నాణ్యమైన సంస్థగా ఎదిగింది. మార్కెట్లో రత్నాల పేరుతో ఎన్ని సంస్థలు వచ్చినా నిజాయితీ, నమ్మకం, నాణ్యతలే అసలైన పెట్టుబడిగా విజయ పదంలో దూసుకుపోతున్న ఏకైక సంస్థ రాసిక్ జెమ్స్ అండ్ జ్యువెలర్స్. రజా గారు నమస్తే. మొత్తంగా రత్నాలకు సంబంధించి సమస్యల పరిష్కారానికి రత్నం ఏ విధంగా పనిచేస్తుంది, కొంచెం మా ప్రేక్షకుల గురించి చెప్తారా? తప్పకుండా. ప్రేక్షకులందరికీ ఎంఎం రజా హృదయపూర్వక నమస్కారం. ద పవర్ ఆఫ్ జెమ్స్ కార్యక్రమంలో మీ అందరికీ స్వాగతం, సుస్వాగతం. రత్నం ఏ విధంగా ఉపయోగపడతాయి? మొదటిగా తెలియచేసుకోవాలంటే, ఈ ప్రపంచానికి కష్టాల నిలయము, సమస్యల నిలయము, హోమ్ ఆఫ్ డిఫికల్టీస్. అంటే ఈ ప్రపంచానికి హోమ్ ఆఫ్ డిఫికల్టీస్, చాలా కష్టాలు. ఒక్కొక్కరికి ఒక సమస్య. కొంతమందికి పెళ్లి పరంగా సమస్య అంటారు, కొంతమందికి వృత్తిపరంగా సమస్య, కొంతమందికి వ్యాపారపరంగా సమస్య, కొంతమందికి పిల్లల పరంగా సమస్య, కొంతమందికి ఆరోగ్యపరంగా సమస్య. అంటే ఓవరాల్గా మనిషి ఏదో ఒక సమస్య ఎదుర్కొన్నాడు. అల్టిమేట్ మనిషి ఏదో ఒక సమస్య ఎదుర్కొన్నాడు. దానికి బయటకు రావాలంటే పరిష్కారాలు వెతుక్కుంటాడు. కానీ పరిష్కారాల్లో కూడాను చాలా రకాలు ఉన్నాయి. కానీ ఇందులో వచ్చేసి మొదటి స్థానము రత్నాలకి ఇవ్వడం జరిగింది. ఎందుకంటే చెప్తారు కదా శాస్త్రం కూడా, మణి, మంత్రము, యంత్రము, తంత్రము అంటారు. మణి అనేసరికి జెమ్స్ అంటారు. జెమ్స్ ఈజ్ ఎ మెడిసిన్ ఆఫ్ గాడ్. దేవుడిచ్చిన మంచి వరం రూపం మానవుల కోసం. ఈ రత్నం వల్ల మనిషిలో ఉండే ఒక బ్యాలెన్సింగ్, ఎనర్జీ బ్యాలెన్స్ చేయడం, ఆయనకి డెవలప్ చేయడం, ముందుకు రావడం. ఎందుకంటే ప్రతి ఒక్క మనిషిలో కూడాను విజయం పొందే విత్తనాలు ఉన్నాయి, సీడ్స్ ఉన్నాయి. కొంతమంది ఆ సీడ్స్కి చెట్టులాగా చేసుకొని సక్సెస్ పొంది లైఫ్లో హ్యాపీ ముందుకెళ్ళిపోతారు. కొంతమంది ఆ సీడ్స్ అక్కడే ఉండిపోతాయి, వాళ్ళు ఫెయిల్యూర్స్లా ఇరుక్కుంటారు, ముందుకు రాలేకపోతారు. అలాంటి వాళ్ళకి ఆ సీడ్స్ని పెంచేదానికి, విజయంలో తీసుకుని వచ్చేదానికి రత్నం ఏ విధంగా పనిచేస్తుందంటే, రత్నం పెట్టిన తర్వాత నంబర్ 1, వాట్ ఇస్ ద బెనిఫిట్ ఆఫ్ జెమ్ స్టోన్స్? ఎందుకు పెట్టుకోవాలి? రత్నం పెట్టుకుంటే ఎలాంటి లాభాలు పొందవచ్చు అని ఒక ప్రశ్న వస్తుంది. ఇందుకు అడిగారు కదా, ఆ విధంగా ఉంటుంది. సో ప్రశ్నలు మీకు కూడా రావచ్చు ఈ ప్రశ్న, రత్నం ఎందుకు పెట్టుకోవాలి, దీనివల్ల వచ్చే లాభాలు ఏంటి అని చెప్పి. ఒక రత్నం పెట్టుకుంటే మొదటిగా వచ్చే లాభం వచ్చేసి సెల్ఫ్ అవేర్నెస్. నేను ఎవరు,
నేను ఏంటి చేయాలి, నా లాభాలు ఏంటి, అంటే నా నష్టాలు ఏంటి, అంటే నా స్ట్రెంగ్త్ ఏంటి, నా వీక్నెస్ ఏంటి, ఆ వీక్నెస్ ఏ విధంగా స్ట్రెంగ్త్తో మార్చుకోవాలి, అదేవిధంగా వచ్చేసి మా థాట్ ప్రాసెస్కి యాక్టివేట్ చేయడము, మా నైపుణ్యాలకి, మా స్కిల్స్కి, మా టాలెంట్కి అంతా యాక్టివేట్ చేయడము, ఇది మొదటిగా పనిచేస్తుంది. అంటే రత్నం పెట్టిన తర్వాత మనిషిలో ఫస్ట్ పర్సనాలిటీ డెవలప్ అంటారు. మనిషి తనకి తెలుసుకుంటాడు, నాలో ఉండే స్ట్రెంగ్త్ ఏంటి, నాలో ఉండే వీక్నెస్ ఏంటి, ఆ వీక్నెస్కి ఏ విధంగా నేను ఈ స్ట్రెంగ్త్లో మార్చుకోవాలి. ఇది రాజా గారు మొదటి- 1 minute. మనతో పాటు హర్షిత్ ఉన్నారండి, హైదరాబాద్ నుంచి కాల్ ఉన్నారు, అయితే మాట్లాడతాం. హర్షిత్ గారు నమస్తే. నమస్తే అండి. మాట్లాడండి సార్. రజా గారు ఉన్నారు, మాట్లాడండి. సార్ నమస్కారం హర్షిత్ గారు. నమస్తే. నమస్తే అండి. సార్ చెప్పండి సార్, డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. మా సిస్టర్ అండి హర్షిత్ అది 22/2/1996 అండి డేట్ ఆఫ్ బర్త్. February 22, 1996. సమయం సార్? ఉదయం 5:30 అండి. టైమింగ్ సార్? మార్నింగ్ కదా, ఎక్కడ పుట్టారు సార్? మార్నింగ్ 5:30 మిర్యాలు కూడా. సార్ పుట్టినరోజు సోమవారం కదా సార్, తెలుసా మీకు? తెలుసు. అంటే మీ సిస్టర్ గురించా? సిస్టర్ గురించి. తను పుట్టింది సార్, మీరు ఇందాక కాల్ చేశారు కదా, మీరు వేరే ఛానల్ కూడా కాల్ చేశారు కదా ఇందాక. అవునండి, టైమింగ్ గుర్తులేదు అప్పుడు టైమింగ్. ఓకే ఓకే, ఇదివరకు నేను ఇంతకు ముందు ఛానల్ ప్రోగ్రామ్ ఇస్తుంటే మీరు కాల్ చేశారు. ఎనీవే టైం ఇచ్చారు మీరు. సార్ మండే జన్మించింది మీ సిస్టరు, నక్షత్రం వచ్చేసి మృగశిర, రాశి వచ్చేసి వృషభ రాశి జన్మించింది, లగ్నం మీన లగ్నం. అంటే సెల్ఫ్ అర్నింగ్ ఉంది, ఓన్గా జాబ్ చేయడం, సంపాదన చేయడం, హార్డ్ వర్కింగ్, తెలివి, నైపుణ్యాలు చాలా బాగున్నాయి. కానీ 2017 నుండి కంటిన్యూస్గా జీవితంలో విఫలాలు ఉన్నాయి. నెంబర్ 1. నెంబర్ 2 వచ్చేసి లగ్నంలో కుజా ప్లస్ శని, కుజా శని కంజెక్షన్, దట్ ఈస్ కాల్ కలి దోషము అంటారు. ఈ దోషం వచ్చేసి హౌస్ ఆఫ్ కోఆపరేషన్ డ్యామేజ్ అంటారు, అంటే పెళ్లి పరంగా సమస్య. ఇక్కడ ఒకటే అండి, మ్యారేజ్ డిలే అవ్వడం, కానీ మ్యారేజ్ జరిగినా కూడాను కొంచెం మనస్పర్ధాలు రావడము, మిస్అండర్స్టాండింగ్ రావడము, కొంచెం టెన్షన్, సపరేషన్స్, డిస్టర్బెన్స్ అని ఎక్కువ చూపిస్తున్నాయి. కారణం ఏంటంటే ఈ దోషం ఉంది కాబట్టి. దాంతోపాటు లగ్నాధిపతి గురు, లగ్నాధిపతి అనేసరికి గురు అనేది ఏమంటారు, ఎస్పెషల్గా అమ్మాయి జీవితం వచ్చేసి వివాహకారక, అభివృద్ధికారక, జ్ఞానకారక, సంతానకారక, అంటే పిల్లలు ఇచ్చేవాడు, డబ్బు ఇచ్చేవాడు, అభివృద్ధి ఇచ్చేవాడు, మ్యారేడ్ లైఫ్లో మంచిగా ముందుకు తీసుకుని వచ్చేవాడు. గురువు వీక్ అవడం అన్నీ మైనస్ అవుతాయి, అంటే పెళ్లి పరంగా సమస్య, ఆర్థిక సమస్య, అన్నీ కొంచెం ఇబ్బంది ఉంటుంది. నెంబర్ 1. నెంబర్ 2 వచ్చేసి రవి గ్రహం వీక్ ఉన్నాడు. రవి గ్రహం అనేసరికి ఆరోగ్యకారక, హెల్త్ పరంగా సమస్య, కొంచెం కాన్ఫిడెన్స్కి ఎందుకు పోవడం. ఎందుకంటే రవి గ్రహానికి ధైర్యానికి అధిపతి, ఆత్మవిశ్వాసానికి అధిపతి, సంకల్ప బలంకి అధిపతి. ఇది వీక్ అవ్వడం వల్ల ఇవన్నీ వీక్ అయిపోతాయి. సంకల్ప బలం అంటే విల్ పవర్ వీక్ అవ్వడము, సెల్ఫ్ కాన్ఫిడెన్స్ వీక్ అవ్వడము, ధైర్యం కిందికి వెళ్ళిపోవడము, జీవితం ఎందుకు బతకడం ఏంటి అని కొంచెం చాలా బాధ, ఇవన్నీ కొంచెం టెన్షన్స్ ఎక్కువ ఉంటాయి. దీనికి లెవెల్ చేయాలి, ఒక డెవలప్మెంట్ కోసము, కాన్ఫిడెన్స్ కోసము, హెల్త్ బాగుండేదానికి, ఒక మంచి గుర్తింపు, మంచి పేరు కోసము మీ సిస్టర్కి మీరు ఒకటి కనక పుష్యరాగం, ఎల్లో సఫైర్ అంటారు, ఒక 4 క్యారెట్, దాంతోపాటు కెంపు రూబీ అంటారు 4 క్యారెట్. ఈ 2 రకాలు పెడితే లైఫ్లో హ్యాపీగా ముందుకు వస్తారు. విష్ ఆల్ ద బెస్ట్. ఇక్కడ సార్ కాల్ తీసుకునే ముందు కొంచెం తెలియచేయాలి. ఇప్పుడు ఈ అమ్మాయి కాల్ చేశారు కదా, కాల్ చేస్తే పెళ్లి పరంగా సమస్య చూపిస్తుంది, మెంటల్ డిస్టర్బ్ ఉంది, డిప్రెషన్ ఉంది, స్ట్రెస్ అని చూపిస్తుంది. ఇక్కడ రత్నం పెట్టిన తర్వాత ఏమవుతుంది, ఇందుకు అడిగారు కదా ఈ ప్రశ్న, రత్నాల వల్ల ఎలాంటి లాభాలని చెప్పి. రత్నం పెట్టిన తర్వాత మొదటిగా మనిషి ధైర్యం పెరిగిపోతుంది, కాన్ఫిడెన్స్ పెరిగిపోతుంది, విల్ పవర్ పెరిగిపోతుంది, ఆయన సెల్ఫ్ అవేర్నెస్ వచ్చేస్తుంది. అదేవిధంగా వచ్చేసి ఆయన ఒక టాలెంట్, ఆయన థాట్ ప్రాసెస్, ఆయన కమ్యూనికేషన్, హౌ టు టాక్, ఆయన మాటల్లో మంచిగా సరస్వతి, ఇవన్నీ డెవలప్ అవుతుంది. నెంబర్ 1. నెంబర్ 2 వచ్చేసి లాభం వచ్చేసి అట్రాక్షన్ ఆఫ్ వెల్త్ అంటారు. అట్రాక్షన్ ఆఫ్ వెల్త్ అనేసరికి నాట్ ఓన్లీ మనీ, గుడ్ రిలేషన్, మంచి అనుబంధం, మంచి డెవలప్మెంట్, విద్య పరంగా కావచ్చు, స్నేహితు పరంగా కావచ్చు, అన్ని రకాల లాగడం, అంటే అట్రాక్షన్ ఆఫ్ వెల్త్ అంటారు. ఈ విధంగా లాగడం, ఇది కూడా ఒక లాభం ఉంటుంది. నెంబర్ 3 వచ్చేసి అడ్వాన్స్మెంట్ అంటారు, అంటే ప్రతి ఒక్కరు ముందుకు వెళ్ళడం, ఒక ముందుకి అంచనా వేసుకుని వెళ్ళడం, ఇలాంటి లాభం ఉంటుంది. అదేవిధంగా ఆరోగ్యపరంగా, హెల్త్ పరంగా సమస్య ఉంది, ఎక్కువ టెన్షన్స్ ఉన్నాయి, చాలా డిస్టర్బ్ ఉన్నారు, డాక్టర్ చెప్తే చూస్తే అన్ని నార్మల్ ఉన్నాయి, కానీ అయినా బాధ ఉంది, చాలా బాధపడుతున్నారు, ఇలాంటిది కూడా డెవలప్ అవుతుంది. ముఖ్యంగా ఇట్స్ అట్రాక్షన్ ఆఫ్ గుడ్ ఫార్చ్యూన్, ఒక మంచి అదృష్ట బలం. లక్ లేకపోతే ముందుకు రాలేము కదండి. సో ఆ విధంగా లక్ కూడా బలం పెరుగుతుంది, ఇన్ని రకాల లాభాలు ఉంటాయి. సో ఆ విధంగా ఈ రత్నాధారణం వచ్చేసి మానవులకి, మ్యాన్ కైండ్ అవసరమే ఉంది. ప్రతి ఒక్క బయట ఎందుకు చెప్పిన కదా స్టార్టింగ్లో, ఈ ప్రపంచానికి కష్టాల నిలయము, సమస్యల నిలయము, హోమ్ ఆఫ్ డిఫికల్టీస్,
దీని నుంచి బయటికి రావాలంటే రత్నాల ద్వారా బలం పెంచుకోవాలి. రత్నాలు పెట్టుకోవాలంటే అసలు తెలుసుకోవాలి ఈ ఎలాంటి కష్టాలు ఎందుకు వస్తున్నాయి, ఇంకా ఎన్ని ఉంటాయి, ఎలా డెవలప్ అవ్వాలి, ఎలా ముందుకు తెలుసుకున్న తర్వాత పెట్టుకున్న లైఫ్లో హ్యాపీగా ముందుకు రాగలుగుతారు. సార్ అసలు రత్నాన్ని చూస్ చేసుకునేటప్పుడు అసలు ఒక మనిషికి ఒక రత్నం ఎలా చూస్ చేసుకోవాలి, దేని బేస్ చేసుకుని? చాలామందికి జాతకాలు ఉండకపోవచ్చు, టైమ్ అండ్ డేట్ ఆఫ్ బర్త్ ఉండకపోవచ్చు, అలాంటి వాళ్ళు కూడా చాలామంది ఉంటారు. వాళ్ళకి ఎలా చూస్ చేసుకోవాలి? ఫస్ట్ ఆప్షన్ డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ అవసరం ఉంటుంది. ఓకే, ఇది మ్యాండేటరీ. నక్షత్రము, రాశి, లగ్నము, దీన్ని బట్టి బేస్ చేసి గ్రహాలు ఉచ్చరించి చూసి చెప్పగలుగుతాం. నంబర్ 1. నంబర్ 2, డేట్ ఆఫ్ బర్త్ ఉంది, టైమ్ ఆఫ్ బర్త్ లేదు. కొంతమంది డేట్ ఆఫ్ బర్త్ కూడా లేదు, చాలా బాధపడతారు. అలాంటి వాళ్ళకి కూడాను ప్రశ్నాశాస్త్రం అంటే వాళ్ళ ప్రశ్న పట్టి వాళ్ళ జాతకం తీయవచ్చు. వాళ్ళ ప్రశ్నాశాస్త్రం అనేసి ఇప్పుడు ఏమైనా కాల్ చేస్తారు, వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్ అనుకోండి, కానీ మేము టైమింగ్ చూసేసి దాన్ని బట్టి చెప్పొచ్చు మీ సమస్య ఇలా ఉంది, ఇలా ఉంది, ఇలా పెట్టుకోవచ్చు అని చెప్పి. సో ఆ విధంగా ఉంటుంది. పేరు పట్టి కూడా ఉంటుంది, కానీ పేరు పట్టికి ఎక్కువ మీరు పెట్టుకోవాలంటే ఒకసారి ప్రశ్నాశాస్త్ర కావచ్చు, లేకపోతే డేట్ ఆఫ్ బర్త్ కావచ్చు, దీని ద్వారా మీరు బలం పెంచుకుంటే తప్పకుండా 100కి 100% 100% రిజల్ట్ వస్తుంది. ఇప్పుడు రాసిక్ జెమ్స్ మా కంపెనీ ఇంత ఫేమస్, ప్రపంచవ్యాప్తంగా పేరు పెరిగింది. ఇప్పుడు నేను చెప్తే నోట్లో గొప్పగా చెప్పుకోవచ్చు నా కంపెనీ అని చెప్పి, కానీ ప్రజలకు తెలుసు ఇవాళ రోజుల్లో అంత ట్రాన్స్పరెంట్. అంటే మా రివ్యూస్, మా గురించి పేరు, ఎందుకంటే ఈ మా సర్వీసెస్ కూడా వచ్చేసి ట్రస్ట్ పైన ఆధారపడి ఉంది. ట్రస్ట్ నమ్మకం అండి, నమ్మకంతో రావాలి. నమ్మకానికి బేస్ చేసుకొని అదే మాది పెట్టుబడి, అదే మాది క్యాపిటల్, దాని ద్వారా తీసుకెళ్తున్నాం కాబట్టి. సో ఆ విధంగా రాశికి ఇంత పేరు వచ్చిందంటే ఆ జనాలకి ఇచ్చిన సర్వీసెస్, ఆ సర్వీసెస్ వచ్చిన లాభాలు, దానివల్ల జనాలంతా లైఫ్లో హ్యాపీగా మెచ్చుకొని ప్రపంచంలో మాకు పేరు ఇచ్చారు. సో ఆ విధంగా ముందుకు వచ్చాము. ఓకే, మరో కాల్ ఉన్నారండి, నవశేఖర్ గారు నెల్లూరు నుంచి. నమస్తే నవశేఖర్ గారు. నమస్తే సార్, నెల్లూరు దగ్గర గూడూరు సార్. నమస్కారం నవశేఖర్ గారు, చెప్పండి సార్, ఎవరి గురించి? సార్ నా గురించే సార్. డేట్ ఆఫ్ బర్త్ చెప్తారా? డిసెంబర్ 12, 1976 సార్. 12 డిసెంబరు 1976. సమయము ఎర్లీ మార్నింగ్ 4:30 సార్. 4:30 ఎర్లీ మార్నింగ్. ఎక్కడ పుట్టారు మీరు? సార్ గూడూరు సార్. గూడూరు. అవును సార్. పుట్టినరోజు ఆదివారం. అవును సార్. ఆశ్లేష నక్షత్రం, కర్కాటక రాశి జన్మించారు మీరు. అంతే సార్, అంతే సార్. ఎస్, తులా లగ్నం వచ్చింది. జీవితంలో ఇది వరకు స్థిరితం లేదు, కరెక్టా? అవును సార్. నో సెటిల్మెంట్. అవును సార్. ఆర్థిక పరంగా, మానసిక పరంగా, కుటుంబ పరంగా చాలా సమస్యలు ఎదుర్కొంటున్నారు. 2011 నుంచి చాలా వర్స్ట్ సిచ్యువేషన్. బాధ్యత పెరిగింది కానీ చేయలేకపోతున్నారు, కష్టం పడతారు, ముందుకు రాలేకపోతున్నారు. జాతకం చూసుకుంటే శని చంద్ర కంజక్షన్, ఆర్థిక పరంగా సమస్య, లివింగ్ ఇన్ సారో, చాలా కష్టాలు బతుకుతున్నారు, చాలా బాధలు ఉన్నారు, ఎక్కువ టెన్షన్స్ ఉన్నాయి, చేసే ప్రతి ప్రయత్నాలు ఆటంకాలు వస్తున్నాయి, డెవలప్మెంట్ ఆగింది, ఎదగలేకపోతున్నారు. జీవితం అంతా మిస్ఫార్చ్యూన్, బ్యాడ్ లక్లా ఉంది. ఎన్ని ప్రయత్నాలు చేసినా ముందుకు రాలేకపోతున్నారు, ఎదగలేకపోతే చాలా కష్టాలు ఉన్నాయి. ఎందుకు మీకు అర్థం కాలేదు అంటే ఏజ్ అయిపోయింది, ఇన్ని సంవత్సరాలు మీరు 50 ఏళ్ళు దాటేశారు, కానీ లైఫ్లో ఇది వరకు సెటిల్మెంట్ రాలేదు. 50 దాదాపు 49 ఇయర్స్ అయిపోయింది, 50కి వచ్చేసారు మీరు. మీకు తెలియదు ఇన్ని కష్టం ఎందుకని చెప్పి. కారణము రాసుకోండి. మీ జాతకంలో వచ్చేసి బుధగ్రహం వీక్ ఉన్నాడు, అంటే భాగ్యాధిపతి, అదృష్ట బలం, వ్యాపారం అభివృద్ధి, డెవలప్మెంట్, ఇంప్రూవ్మెంట్ ఇచ్చే గ్రహం బుధగ్రహం వీక్ ఉండడం వల్ల మీరు డెవలప్మెంట్ ఆగిపోయింది, ముందుకు రాలేకపోతున్నారు, బుద్ధి సరిగా పనిచేయడం లేదు, చాలా కన్ఫ్యూజ్ అయిపోతున్నారు. దాంతోపాటు పంచమాధిపతి, హౌస్ ఆఫ్ ప్లానింగ్ అనుకుంటారు కదా, ఇలా చేయాలి ఇది చేయాలి చెప్పి అన్ని రివర్స్. అనుకునేది ఒకటి, జరగడం ఒకటి, అలా అయిపోయింది లైఫ్. అన్ని డిలే అవుతున్నాయి, పోస్ట్ పోన్, జీవితం చీకటం ఉంది, బాగా ఏడుపులు ఉన్నాయి. పుట్టినప్పటి నుంచి చాలా కష్టాలు, చాలా ఇబ్బంది ముందుకు వచ్చారు, కానీ ఇంకా అలా వెళ్తున్నాయి. దానికి బ్రేక్ పెట్టాలి. లైఫ్లో హ్యాపీగా ముందుకు రావాలంటే మీరు చేసిన తెలుగులో గరుడాపచ్చ, ఎమరాల్డ్ అంటారు, 4 క్యారెట్, దాంతోపాటు మయూరి నీలం, బ్లూ సఫర్ 4 క్యారెట్, 2 రత్నం కలిపి పెట్టాలి. ఇంకా ఎక్కువ సందేహాల కోసము వచ్చే 17 ఇదే నెల విజయవాడ బ్రాంచ్ వస్తున్నాను కాబట్టి అక్కడ వచ్చి మీరు నేరుగా కలవచ్చు. మీ లైఫ్లో మంచి మార్పు కోసము ఈ రత్నాల ద్వారా బలం లైఫ్లో హ్యాపీగా ముందుకు రాగలుగుతారు. ఇది చెప్పాను కదా, జీవితంలో ఉండే మిస్ఫార్చ్యూన్,
బ్యాడ్ లక్ ని గుడ్ లక్ ను మార్చేదానికి రత్నాలు అవసరం ఉంటుంది. మా జీవితంలో మంచి లైటింగ్ కోసం, మంచి బ్రైట్ ఫ్యూచర్ కోసం, మంచి అభివృద్ధి కోసం, అట్రాక్షన్ ఆఫ్ పాజిటివిటీ, అట్రాక్షన్ ఆఫ్ హ్యాపీనెస్, దీంట్లో పవర్ ఉంది. అంటే రత్నాల్లో పవర్ ఉంది. రత్నాల వల్ల వచ్చే ముఖ్యమైన లాభం ఇందాక అడిగారు కదా సార్ మీరు, ఎలాంటి లాభాలు జనాలు చెప్పి రత్నాల్లో వచ్చే ముఖ్యమైన ప్రాఫిట్, దానిలో వచ్చే మంచి లాభం వచ్చేసి పాజిటివిటీ, అంటే అనుకూలత, హ్యాపీనెస్, సంతోషం. ఇంకేం కావాలి లైఫ్లో? హ్యాపీ ముందుకు రాగలుగుతారు. సో ఆ విధంగా ఈ కష్టం బయటికి రావాలి. లైఫ్ హ్యాపీ ఉండేదానికి మీ బలం పెంచుకుంటే సంతోషం ముందుకు రాగలుగుతారు. విష్ ఆల్ ద బెస్ట్ సార్. రైట్. రజా గారు కూడా ఏప్రిల్ 16న వైజాగ్లో, 15 విజయవాడలో, ఏప్రిల్ 25, 26, 27 తేదీల్లో దుబాయ్లో అందుబాటులో ఉంటారు. మీరు కూడా నేరుగా కలవాలనుకుంటే స్క్రీన్ మీద నెంబర్ స్క్రోల్ అవుతున్న నెంబర్స్కి కాల్ చేసి మీ అపాయింట్మెంట్ బుక్ చేసుకోవచ్చు. మిగతా రోజులు హైదరాబాద్లో కూడా ఉంటారు. రైట్ రజా గారు, నేనేమంటానంటే రత్నం ధరించిన తర్వాత కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. అసలు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి? జాగ్రత్తలు అంటే డెడ్ బాడీ దగ్గర వెళ్తారు కదా, చావు దగ్గర వెళ్తే తీసేసి ఇంట్లో పెట్టేసి వెళ్ళాలి. అది తప్ప ఇట్స్ లైక్ ఏ మెడిసిన్, 24 hours మీ చేతుల్లో పెట్టుకోవాలి. అది తీయకూడదు ఎప్పుడు కూడా. ఓన్లీ ఎక్కడైనా ఫెనరల్కి వెళ్తే ఆ సమయంలో తీసేసి ఇంట్లో పెట్టేసి వెళ్ళాలి. తర్వాత ఆల్వేస్ మీరు పెట్టుకోవచ్చు. కొంతమంది రాత్రి తీసేస్తారు, కొంతమంది వాష్రూమ్ మీద తీసేస్తారు, కొంతమంది అంటే మ్యారేజ్ తర్వాత తీసేస్తారు. అలా కాకుండా మీరు యూజ్ ఆల్వేస్, ఎందుకంటే ఇట్స్ లైక్ ఏ మెడిసిన్ కదా. దేవుడిచ్చిన మంచి వరము, మంచి ఒక భూమిలో ఉండే ఫార్మసీ అండి ఇది. భూమికి ఫార్మసీ అంటారు. అంటే అన్ని ఉన్నాయి కదా దాంట్లో లోపల. జీవితంలో అవసరాలు ప్రేక్షకులు, దేవుడిచ్చిన మంచి ఫార్మసీ భూమి కింద ఉంది. తినే ఆహారం భూమి ఇస్తుంది, తాగే నీళ్లు భూమి ఇస్తుంది, ప్రతి ఒక్క అవసరాలకి భూమి ఇస్తుంది. కాబట్టి అదే భూమి ఇచ్చే రత్నాలు. దాని ద్వారా మీరు ఎలాంటి నియమాలు కాకుండా ఇది ఒకటి పాటించి పెట్టుకుంటే తప్పకుండా అన్ని రకాల లాభాలు చూస్తారు. ఆ లైఫ్లో హ్యాపీగా ముందుకు రాగలుగుతారు. కొంతమంది చాలా టెన్షన్ పడతారు, పెట్టుకుంటే అలా చేయలేము, ఇలా చేయలేము, అలాంటి ఏమీ లేవు. నేను అదే అడుగుదాం అనుకున్నా. అంటే కొన్ని రత్నాలు సైడ్ ఎఫెక్ట్లు లేకపోతే నెగిటివ్ రిజల్ట్స్ ఇచ్చే రత్నాలు ఉంటాయంటారు. అటువంటి రత్నాలు ఉన్నాయా? నాట్ ఓన్లీ కొన్ని అని కాదండి, కొంతమందికి అంటారు రత్నాల్లో యాక్టింగ్ అంటే యాక్షన్ ఉంది, రియాక్షన్ కూడా ఉంది. యాక్షన్ రియాక్షన్ సజెస్ట్ పైన ఉంటుంది. అంటే అన్ని దాంట్లో లాభం ఉంటుంది, అన్ని దాంట్లో పవర్ ఉంది. ఎగ్జాంపుల్ అండి, మెడికల్లో అన్ని మెడిసిన్స్ ఉన్నాయండి. కొన్ని రియాక్షన్ యాక్షన్ అంటే అది ప్రెషర్ పైన ఉంటుంది. దీంట్లో పరుంది కాబట్టి మనిషి వేసుకునే పైన ఉంటుంది. నాకు నీలి ఇష్టంగా ఉంది పెట్టుకుంటాను అంటే జరగదు. నాకు ఎరుపు ఇష్టంగా ఉంది పెట్టుకుంటాను జరగదు. ఒకవేళ అది మీకు కలిసి లేకపోతే రివర్స్ కొడుతుంది. అంటే రత్నాల్లో కూడాను యాక్షన్ రియాక్షన్, దీన్ని బట్టి ఏమర్థం అవుతుంది? దీంట్లో పవర్ ఉంది, దీంట్లో ఆ ఫలితం ఉంది కాబట్టి దాంట్లో యాక్షన్ రియాక్షన్. అందుకే ఒక్కసారి తెలుసుకొని పెట్టుకోవాలండి. ఇది చెప్పాను కదా, ఈ ప్రపంచానికి హోమ్ ఆఫ్ డిఫికల్టీస్. ప్రతి ఒక్క పర్సన్, సమ్వన్ ఫేసింగ్ మ్యారేజ్ ప్రాబ్లం, సమ్వన్ ఫేసింగ్ హెల్త్ ప్రాబ్లం, సమ్వన్ ఫేసింగ్ ఫైనాన్షియల్ ప్రాబ్లం, అల్టిమేట్ మనిషి ఏదో కష్టంలో ఇరుక్కున్నాడు, నుంచి బయటకు రావాలని రత్నం అవసరం ఉంది కదండి, పరిష్కారం కావాలి కదా. సో ఆ విధంగా ఆ పరిష్కారం కూడాను జాతి రత్నాలు పెట్టుకోవాలి. ప్రేక్షకులు ఇది ముఖ్యమైన, ఇంత నేను చెప్పినా కూడాను జాతి రత్నంతోనే సాధ్యం ఉంటది. ఇది కాకుండా ఏదో ఒక కలర్ ఇవాళ రోజుల్లో ల్యాబ్ గ్రోన్ వింటున్నారు అందరూ జనాలు. సరే, ఇప్పుడు సొసైటీలో చాలా మంది రత్నాలకు సంబంధించి సజెస్ట్ చేస్తారు. చాలా రత్నాలు దొరికితే చాలా షాప్స్ కూడా ఉన్నాయి దీనికి సంబంధించి. చూస్ చేసుకునేటప్పుడు అంటే అందరూ ఒక చోటికి రాలేరు కాబట్టి జనరల్గా చూస్ చేసుకున్నప్పుడు ఒక రత్నానికి సంబంధించి కొన్ని ఎటువంటి జాగ్రత్తలు ఇప్పుడు ఇవాళ రోజుల్లో జాగ్రత్త ఎక్కువ తీసుకోవాలి. ఎందుకంటే ల్యాబ్ సర్టిఫికెట్స్ కూడా కాపీ చేసేసి సాధ్యం ఉంది. ఇప్పుడు మా దగ్గర ఎంతో మంది వస్తారు, వాళ్ళు ఎలా ఆడతారు తెలుసా? సార్ మాకు దుబాయ్ ఇవ్వండి, సర్టిఫికేట్ ఇవ్వండి అంటారు. మాది దుబాయ్ కూడా బ్రాంచ్ ఉంది కదా, బ్రాంచ్ ఇన్ దుబాయ్ ఆల్సో. సో దుబాయ్ది కావాలి సర్టిఫికేట్, ఎందుకంటే అక్కడ ఏం చేయరు. సో అలాంటి అక్కడిది కావాలి అంటారు. ఆ విధంగా ప్రతి ఒక్క దాంట్లో కూడాను డిఫరెంట్ చేయడం పెరుగుతా ఉంది. సో జనాలకి అది తెలిసిపోయింది. కానీ ఇక్కడ కూడా రిపీటెడ్ ఉన్నాయి. రెప్యూటెడ్ అనేసరికి మంచి పేరు ఉండేది, బ్రాండ్ ఉండేది ఉన్నాయి. అలాంటి చోటకి మీరు వెళ్తే ఎలాంటి మోసం లేవు. కొన్ని చోట మీరు చెప్పిన దాంట్లో అన్ని కాపీ చేసేస్తున్నారు, కాపీ చేసి ఇచ్చేస్తున్నారు. ఎందుకంటే ఇప్పుడు ప్రతి ఒక్క కాలం పెరిగిందండి, ప్రతి ఒక్క దాంట్లో డూప్లికేట్స్ ఉన్నాయి. నోట్స్, కరెన్సీ నోట్స్ డూప్లికేట్స్, బట్టలు బ్రాండ్స్ లో డూప్లికేట్స్, వాచెస్ లో డూప్లికేట్స్, మొబైల్ డూప్లికేట్, అన్ని డూప్లికేట్స్ ఉన్నాయి కదా. సో రత్నాలు కూడా విలువ ఉంది కాబట్టి దీంట్లో డూప్లికేట్స్ ఉన్నాయి, వస్తున్నాయి, అంటే ఉన్నాయి, లేదని చెప్పలేము. ఇవాళ రోజులు వచ్చే స్టోన్స్ మేము అది 12 to 15 పారామీటర్స్ చూసే వరకు చెప్పలేము. ఎల్లో సిఫర్ వస్తా ఉంది, శ్రీలంక ఎల్లో సిఫర్ అని చెప్పి దానికి మాక్సిమం సేమ్ టు సేమ్ చేసేస్తున్నారు. అది మిషన్ తప్ప మనిషి చెప్పలేడు. అలాంటి టెక్నాలజీ కూడా వచ్చేసింది కాబట్టి సో దానికి కూడా ఎవ్రీ స్టోన్ ఇండివిజువల్ గా టెస్ట్ చేసిన తర్వాత కూడా చెప్పలేం మనం, టెస్ట్ చేయకుండా అది టెస్ట్ చేసి చెప్పొచ్చు.
వాళ్ళు చూసి చెప్పలేము. ఎందుకంటే ఇదివరకు 2015-16 వరకు మేము చూసి చెప్పేవాళ్ళు మేము స్టోన్. ఎందుకంటే మా ఫ్యామిలీ ఇదే కదా, ముత్తాత గారు, తాతగారు, పెదనాన్న గారు, నేను కూడా 30 years నుంచి కదా రత్నం పెట్టి చూసి చెప్పేసేవాడు నేను, ఇది డూప్లికేట్ వజన్ చెప్పి. ఇవాళ రోజుల్లో రిస్క్ ఎందుకు అని చెప్పి మిషన్ చూడాలి నేను. మిషన్ చూసిన తర్వాత అప్పుడు చెప్తాను నేను, ఇది ల్యాబ్ గ్రోను, ఇది డూప్లికేట్, ఇది హీట్, ఇది ట్రీటెడ్ అవన్నీ అప్పుడు చెప్పగలుగుతాం. మరో కాలర్ ఉన్నారండి, షేక్ బాషా గారు అనంతపురం నుంచి. నమస్తే అండి షేక్ బాషా గారు. రైట్, కాల్ కట్ అయింది. సో మిషన్ తప్ప ఏదో ఒక అప్రాక్సిమేట్ చెప్తాం చెప్పలేము. సో జాగ్రత్త అని చెప్పి, అందుకని రెప్యూటెడ్ ఇప్పుడు రాశి కనేసరికి ఒక 70 ఏళ్ళు చరిత్ర, సిన్స్ 1970 నుంచి అఫీషియల్ నడిచేస్తున్నాము. ముత్తాత గారు, పెదనాన్న గారు, నాన్న గారు, నేను కూడా ఫ్రమ్ 30 years నుంచి, నేను మా బ్రదర్ కూడా 30 years నుంచి ఉన్నారు ఈ ఫీల్డ్లో. సో అందుకే కదా జనాలకి సౌకర్యం కోసం, వాళ్ళ అవసరాల కోసం అన్ని చోట బ్రాంచెస్ ఉన్నాయి కదా, బెంగళూరు, హైదరాబాదు, విశాఖపట్నం, విజయవాడ, ముంబై, ఢిల్లీ, కాశ్మీర్, దుబాయ్, యుఎస్ అన్ని చోట పెట్టడం జరిగింది. కాబట్టి అక్కడ వాళ్ళకి ఎక్కడ అంటే అనుకూలం అవుతుంది, అక్కడ వచ్చి కలవచ్చు. వాళ్ళు వచ్చేసి జాతీయత తీసుకొని లైఫ్లో మంచి మార్చుకోవచ్చు. అంటే కొంతమంది బ్లేమ్ చేస్తూ ఉంటారు, వ్యాపారం చేసాం నష్టపోయాం, ఇల్లు కట్టం నష్టపోయాం, లేకపోతే పలానా ఏదో పని చేసాం నష్టపోయాం అని. అటువంటి వాళ్ళు రత్నాలు హెల్ప్ అవుతాయా? నష్టపోయిన తర్వాత బ్లేమింగ్ అదర్స్ అంటే పార్ట్నర్షిప్ మోసం పోయిందంటే ఎవరో ఒప్పుకోరు, నేనే చేసానని చెప్పి, నా పార్ట్నర్ మోసం చేశానంటారు. ఈచ్ అంటే దే ఆర్ బ్లేమింగ్ ఈచ్ అదర్. ఒక పార్ట్నర్ తన పైన వేసేస్తాడు, వాళ్ళు అలా జరుగుతుంది. నెంబర్ 1. నెంబర్ 2, కొంతమంది ఇల్లుకుంటారు, అప్పటి నుంచి నాకు లైఫ్లో దరిద్రం స్టార్ట్ అయ్యి చాలా బాధపడతారు. కొంతమంది జాబ్లో బాస్కి బ్లేమ్ చేస్తారు, కొంతమంది పిల్లలు పుట్టినా కూడా ఇది మరీ ఎక్కువ బ్లేమ్ చేసేస్తారు, ఆ పాప పుట్టినప్పటి నుంచి లైఫ్లో కష్టం అని చెప్పి. అలాంటి ఏమి లేవండి, మీ కష్టాలకి మీరే దానికి కారణము. ఫస్ట్ ఏమో చెప్తారు కదా, సామెత ఉంది, ఒక కాలర్ ఉన్నారు చెప్తాను ఒక నిమిషము. సామెత ఉంది కదా, దుమ్ము ముఖం పైన పెట్టుకొని అర్థం క్లీన్ చేస్తే మా దుమ్ము పోతుందా? అంటే మీరు బ్లేమ్ చేసి వాడి వల్ల అంటే మా లైఫ్ మారుతుందా? ఫస్ట్ చూసుకోవాలి కదా. అలాంటి వాళ్ళకి జాతకం కదా తెలుసుకోవచ్చు కదా, ఈ కష్టాలు నిజంగా జరిగింది కదా, ఎందుకు జరిగింది, దేనివల్ల జరిగింది, ఎందుకు మోసం పోయాను, ఎందుకు నష్టం పోయాను, నుంచి ఎలా బయటికి రావాలి అని తెలుసుకోవచ్చు కదా. దానికోసం పోయి రెమెడీస్ ఆ విధంగా. నేను కాల్ తీసుకోండి. కాల్ ఉన్నారండి, సుప్రజ గారు నెల్లూరు నుంచి. నమస్తే సుప్రజ గారు. హలో అమ్మా. నమస్కారం సుప్రజ గారు. నమస్కారం సార్. ఎవరి గురించి అమ్మా? నా గురించే కనుక్కుందాం అనుకుంటున్నాను సార్. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి అమ్మా. 13/5/1991 సార్. 13/5/1991. 91. అవును సార్. సమయము ఈవినింగ్ 4:30 సార్. 4:30 ఈవినింగ్లో పుట్టారు. ఎక్కడ పుట్టారమ్మా మీరు? మాది పార్లపల్లి సార్. పాలకొల్లు. పార్లపల్లి. పుట్టిన రోజు మండే పుట్టారమ్మా మీరు? అవును సార్. సోమవారం ఆ రోజు అమావాస్య కూడా ఉండే. అమావాస్య తెలియదు సార్, సోమవారం అని తెలుసు. సోమవారం అమావాస్య భరణేశం జన్మించారు మీరు మేషరాశిలో. లగ్నం కన్యా లగ్నం వచ్చింది, లగ్నాధిపతి బుధుడు వీకున్నాడు, సెల్ఫ్ ఎర్నింగ్ ఉంది, ఓన్గా జాబ్ చేయడం, సంపాదన చేయడం, హార్డ్ వర్కింగ్, తెలివి ఉంది, కానీ లైఫ్లో డెవలప్మెంట్ లేదు, ముందుకు రాలేకపోతున్నారు. 2017 నుంచి కంటిన్యూస్గా విఫలము. ఒక రకమైన ఆందోళన, ఒక రకమైన బాధ, ఎక్కువ డిస్టర్బ్ అవ్వడం, చాలా కన్ఫ్యూజ్ అయిపోవడం, నిర్ణయం సరిగా డైలామ్ అంటారు, ఎక్కువ ఏడుపు ఉంటాయి. ఒకసారి అనిపిస్తుంది బాగా గట్టిగా ఏడంటారు, అలా అనిపిస్తుంది మీకు. అలాంటి సమస్యలు ఇరుక్కున్నారు. ఎందుకంటే లగ్నాధిపతి దశమాధిపతి వీకున్నాడు, దాంతోపాటు సప్తమాధిపతి గురువు కూడా, అంటే పర్సనల్ కూడా డిస్టర్బ్గా ఉంది. దెర్ ఇస్ నో పీస్ఫుల్ మ్యారీడ్ లైఫ్. అన్ని ఆటంకం, డెవలప్మెంట్ ఆగింది, ఎదగలేకపోతున్నారు. అదేవిధంగా ఆర్థిక పరంగా సమస్య, చేతికి వచ్చింది నోటికి లేదు. కారణం ఏంటి? జాతకములు చూసుకుంటే దివ్యాధిని భాగ్యాధిపతి శుక్ర వీకున్నాడు. శుక్రుడు వీకుంటే నో హ్యాపీనెస్, నో మనీ అంటారు. డబ్బు వచ్చినా ఆగదు. డబ్బు పరంగా సమస్య ఎప్పుడు లోతు ఉంటుంది. అంటే డబ్బు తక్కువ, ఎన్ని డబ్బు ఇచ్చినా చేతిలో ఉన్నవు, వస్తాయి వెళ్ళిపోతాయి. ఎందుకంటే శుక్రుడు వీకున్నాడు కదా. శుక్రగ్రహం వీక్ ఉంటే ప్రేక్షకులు చూడండి, ఇప్పుడు ఒకరు కాల్ చేశారు సుప్రియ, కానీ దీనివల్ల ఆన్సరు వేల మందికి వెళ్తుంది. చెప్తారు కదా, డబ్బు వస్తున్నాయి ఆగడం లేదు, వెళ్ళిపోతున్నాయి, అప్పులు పాలైపోతున్నాము, డబ్బు వస్తున్నాయి వెళ్ళిపోతున్నాయి, మనీ ఈజ్ ఎనిమీ, చాలా బాధపడతారు. అలాంటి వాళ్ళు ఎప్పుడంటే శుక్రుడు వీక్ అవుతే ఆ టైంలో ఈ సమస్య ఉంటుంది. అందుకే ఈ శుక్రగ్రహం కూడా బలం పెంచుకోవాలి. శుక్రగ్రహాన్ని బలం పెంచుకుంటే ఫైనాన్షియల్ గ్రోత్, దాంతోపాటు వచ్చేసి సంతోషం, హ్యాపీనెస్. దానికోసం మీరు చేసిన తెలుగులో రెడో పచ్చ ఎమరాల్డ్ అంటారు, 4 క్యారెట్. దాంతోపాటు శ్వేత పుష్యరాగం, వైట్ సఫైర్ 4 క్యారెట్. ఈ 2 రకాలు పెడితే లైఫ్లో హ్యాపీగా ముందుకు వస్తారు. విష్ ఆల్ ద బెస్ట్ అమ్మా.
రైట్, మీరు కూడా ఏప్రిల్ 16న వైజాగ్లో ఉంటారు రజా గారు, 15 విజయవాడలో ఉంటారు, ఏప్రిల్ 25, 26, 27 తేదీల్లో దుబాయ్లో అందుబాటులో ఉంటారు. ప్రత్యక్షంగా వెళ్ళి డైరెక్ట్గా కన్సల్ట్ అవ్వచ్చు ఎవరైతే కాల్స్ అందుబాటులో రాలేరు ఉన్నారో. మిగిలిన రిమైనింగ్ డేస్లో హైదరాబాద్లో కూడా అందుబాటులో ఉంటారు. మీరు స్క్రీన్ మీద స్క్రోల్ అవుతున్న నెంబర్స్కి కాల్ చేసి డైరెక్ట్గా రజా గారు అపాయింట్మెంట్ తీసుకొచ్చి నేరుగా మీ సమస్యలకు సంబంధించి పరిష్కారం ఎత్తుకోవచ్చు. థ్యాంక్ యూ రజా గారు, థ్యాంక్ యూ సో మచ్ అండి, మంచి విషయాలు మాతో పంచుకున్నందుకు. ఇది వాళ్ళ పవర్ ఆఫ్ జెమ్ స్టోన్స్ కార్యక్రమం. కీప్ వాచింగ్ హెచ్ఎం టీవీ.